హాయ్ అండి, నమస్తే. నా పేరు స్వప్న భూపతిరాజు. ఈరోజు నేను మీకు నా లైఫ్‌లో జరుగుతున్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, నాకు పాలంటే చాలా ఇష్టమండి. ఆ ఇష్టం ఎలా వచ్చిందన్నది పక్కన పెడితే, ఒక్ ఒక పెద్ద గ్లాస్‌కి చిన్నగా పాలు ఎంతైనా సరే నేను తాగేదాన్ని కాదంటండి. ఏడ్చేసేదాన్నంట. అది ఫుల్ చేసి ఇస్తేనే తాగేదాన్నంట. ఇప్పటికి కూడా మా అమ్మగారు నేను ఎక్కడికన్నా బయటికెళ్ళొచ్చినా, లేకపోతే ఇంట్లో కొంచెం అలా ఆలోచిస్తూ కూర్చున్నా, ఒక పెద్ద గ్లాసుడు పాలు కలిపి తీసుకొచ్చేస్తూ ఉంటారు. "అమ్మ ఎందుకమ్మా" అంటే, "నీరసం వచ్చేస్తుంది తాగు మాట్లాడకుండా" అంటారు. నిజంగా అదే అలవాటనుకుంటా. ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా నాకు టీలు, కాఫీలు అలవాటు లేకపోయినా పాలు తాగకపోతే నిజంగానే నీరసం వచ్చేసినట్టే అనిపిస్తుందండి. అంతలా అలవాటు చేసేశారు. అప్పుడప్పుడు అమ్మతో చెప్తూ ఉంటాను. "అమ్మ, నువ్వు అస్తమాట్లు ఇలా పాలిస్తున్నావు. నా బాడీలో బ్లడ్ కంటే పాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి" అనేసి మేమిద్దరం నవ్వుకుంటూ ఉంటామండి. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అది మనకిష్టమైన వాళ్ళతో జరిగింది. అది ఒక స్వీట్ మెమొరీ నిజంగా చెప్పాలంటే. అటువంటివి చాలా ఉంటాయి. అందులో నేను మర్చిపోలేనిదనమాట ఇది. ఇప్పటికీ కూడా. మీ లైఫ్‌లో కూడా ఇటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా నాకు షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.